కేసీఆర్ బాధ్యుడు కాళేశ్వరం డ్యామేజ్ పై అంచనాకు వచ్చిన పీసీ ఘోష్ కమిషన్. సో 400 పేజీలతో తుది నివేదిక సిద్ధం, వచ్చే వారం ప్రభుత్వానికి అందజేస్తా అంటూ చూస్తున్నాం. కాళేశ్వరం బాధ్యుడు మొత్తం కంప్లీట్గా కేసీఆరే అనేటువంటి దాంట్లో కొన్ని కీలకమైన విషయాలు పీసీ ఘోష్ కమిషన్లో ఉన్నట్టు తెలుస్తూ ఉంది. సో కాళేశ్వరం ప్రాజెక్ట్ డ్యామేజ్కి మాజీ సీఎం కేసీఆర్ను బాధ్యుడిగా చేస్తూ పీసీ ఘోష్ కమిషన్ అంచనాకు వచ్చింది. ఇప్పటికే అనేక మందిని విచారించిన కమిషన్ 400 పేజీలతో తుది నివేదిక సిద్ధం చేసింది, వచ్చే వారంలోగా ప్రభుత్వానికి అందజేయనట్టు తెలిపింది అంటూ చూస్తాను. సో ఇక్కడ గుర్తుపెట్టుకోండి, కేసీఆర్ బాధ్యుడు అని కాళేశ్వరం కమిషన్లో పీసీ ఘోష్ చాలా స్పష్టంగా చెప్తున్నప్పుడు, ఎప్పుడైనా కానీ ఒక కమిషన్ ఇచ్చిన రిపోర్ట్లో కనుక 400 పేజీల రిపోర్ట్లో కనుక కేసీఆర్ బాధ్యుడు అని తెలిస్తే ఖచ్చితంగా కేసీఆర్ అరెస్ట్ అయ్యే అవకాశం ఉంటుంది. ఈ కోణంలో ఎవరు పార్టీ చీఫ్ ఎవరైతారు? కేటీఆర్ అవుతాడు. సో కేటీఆర్కి వెన్నుదరగా ఉండాల్సింది ఎవరు? హరీష్ రావు అవుతాడు. సో ఇది కూడా ఒక ప్లాన్ ఏమో అని మనం అనుకోవచ్చు కదా. సో భేటీ వెనకాల కాళేశ్వరం కూడా ఒక ప్లాన్ అనుకోవచ్చు కదా. కేసీఆర్ అరెస్ట్ అయితే పార్టీని ఎవరు నడపాలి? ఖచ్చితంగా కేటీఆర్ నడపాలి. కేటీఆర్కి ఒకవేళ కేటీఆర్ నడపగల శక్తి ఉందా? ఆయనకు అంత సినిమా లేదు. సో ఆ కోణంలో ఏం చేయాలి? హరీష్ రావు తెర మీదకి వస్తాడు. హరీష్ రావును కేటీఆర్ ఇద్దరు కలిపి పనిచేసే విధంగా, పార్టీని బలోపేతం చేసే విధంగా ప్లాన్ చేసే విధంగా, మరి ఏమైనా అలజడులా లేకపోతే ఆ సీరియస్ వైలెన్స్ చేసే అవకాశం ఉంటుంది, ఇవన్నీ కూడా ఉంటాయి. సో దాన్ని కార్యాచరణ ఏమైనా రూపొందిస్తున్నారా అనేటువంటి చర్చ కూడా బలంగా జరిగేటువంటి అవకాశం అయితే ఉంది. అది కూడా గుర్తుపెట్టుకోండి, ఎందుకంటే వీళ్ళ భేటీ వెనకాల చాలా చాలా రీజన్స్ ఉంటాయి. అవి తెలుసుకోవాలి, కొన్ని అనాలిసిస్ తెలుసుకోకపోతే ఇబ్బంది అవుతుంది. సో కాళేశ్వరం కమిషన్ నివేదికను వచ్చే వారం ప్రభుత్వానికి సమర్పించింది. ఈ మేరకు నివేదికకు తుది రూపు ఇస్తున్నట్లుగా తెలిసింది. కమిషన్ చైర్మన్ జస్టిస్ పినాకి చంద్రఘోష్ నేతృత్వంలో కాళేశ్వరం కమిషన్కు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శికి నివేదిక సమర్పించింది. కాంగ్రెస్ ప్రభుత్వం గత సంవత్సరం మేడిగడ్డ, అన్నారం, సుందిల్లా బ్యారేజీల లోపాలపై గత సంవత్సరం ఫిబ్రవరిలో కమిషన్ నియమించింది. మొదట 100 రోజుల నివేదికను సూచించింది. అయితే కమిషన్ గడువు పలు దఫాలుగా పొడిగిస్తూ వచ్చింది. చివరికి ఈ నెలాఖరులతో గడువు ముగియనుంది. ఈ నేపథ్యంలో వచ్చే వారం నివేదిక ఇవ్వాలని నిర్ణయించిందంటూ చూస్తున్నాం. కేసీఆర్ ఆదేశాల మేరకు అందరూ కూడా, ప్రతి ఒక్కరు కూడా, కమిషన్కు హాజరైన ప్రతి ఒక్కరు కూడా, ఏది ఇంజనీర్లు కావచ్చు, మిగతా వాళ్ళు కావచ్చు, అందరూ కావచ్చు, కేవలం కేసీఆర్ ఆదేశాల మేరకే చేశామని చెప్పి చాలా స్పష్టంగా చెప్పారు. సో కమిషన్ విచారణలో భాగంగా ఇప్పటివరకు బ్యారేజ్ పనుల్లో ప్రత్యక్షంగా పరోక్షంగా భాగస్వాములైన అధికారులందరినీ కమిషన్ విచారించింది. సో క్రాస్ ఎగ్జామినేషన్ చేసింది. కాళేశ్వరం పై వివిధ సంఘాలు, సంస్థలు, వ్యక్తులు, దానిపై సమాచారం ఉన్న వారందరి నుంచి వివరాలను, ఆధారాలను సేకరించింది. వీటన్నిటిపై నోట్ చేసుకుంది. కొందరు కీలక అధికారులను 2 సార్లు విచారించింది. దాదాపుగా 100కు పైగా అధికారులు, సంఘాల ప్రతినిధులు, సంస్థల ప్రతినిధులను, అధికారుల నుంచి అందరినీ విచారించింది. ఆనాటి సీఎం కేసీఆర్ ఆదేశాలు, సూచనలకు అనుగుణంగానే తాము పనులు చేశామని, నిర్ణయాలు ఫాలో అయ్యామని, సొంతంగా తాము ఎలాంటి నిర్ణయం తీసుకోలేదని వారందరూ విచారణ సందర్భంగా తెలిపారు. బ్యారేజీల స్థలాలను మార్చడం, నీటి నిల్వ చేయడం, సీకెంట్స్ టెక్నాలజీతో పనులు చేయడం, హడావుడిగా రాత్రికి రాత్రి పనులు చేయడం తదితర వాటిని కేసీఆర్ ఆదేశాలకు అనుగుణంగానే చేశామని చెప్తున్నారు. 400 పేజీలకు పైగా నివేదిక వచ్చే వారం నివేదిక ఇస్తున్నట్టు తెలుస్తూ ఉంది. కేసీఆర్ హరీష్ రావును ఎందుకు పిలవలేదు అంటే కమిషన్ ఏం చెప్తుంది చూడండి. అయితే అధికారులందరూ కేసీఆర్ పేరు చెప్పినా ఆయన విచారణకు పిలవకుండానే నివేదిక ఇవ్వడంపై ఆశ్చర్య వ్యక్తం చేస్తున్నారు. దీనికి ప్రధాన కారణం కేసీఆర్ హరీష్ రావును విచారణకు పిలిస్తే ఎదురయ్యే న్యాయపరమైన సమస్యలను ముందుగానే అంచనా వేసినట్టుగా తెలిసింది. గతంలో విద్యుత్ విచారణ కమిషన్ లాంటి వాటిలో ఎదురైన అనుభవాలు పరిగణలోకి తీసుకొని కేసీఆర్ను విచారణకు పిలవడం లేదని సమాచారం. తాము విచారించిన అధికారులందరూ డాక్యుమెంట్స్ సహా కేసీఆర్ పేరు చెప్పినందున వారు చెప్పిన వివరాల ఆధారంగానే కేసీఆర్ బాధ్యులనే విధంగా నివేదిక ఇవ్వనట్లు తెలుస్తోంది. సో ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సి ఏంటంటే మిత్రులారా, కేసీఆర్ అరెస్ట్కి రంగం సిద్ధమైందా? కాళేశ్వరం ప్రాజెక్టుకి ప్రధాన బాధ్యుడు కేసీఆర్ అనే కోణంలో కమిషన్ నివేదిక మరి వారం రోజుల్లోగా ఇవ్వబోతుందని చాలా స్పష్టంగా తెలుస్తోంది. సో కేటీఆర్ అరెస్ట్ కావడం పక్కా అని తెలుస్తోంది. ఇంకొక వైపు ఫోన్ ట్యాపింగ్లో కూడా ప్రభాకర్ రావు కూడా మేబీ 1 వీక్ 10 డేస్లో వచ్చే అవకాశం కనబడుతుంది. సో ఆ క్రమంలో కేటీఆర్ ఇద్దరు అరెస్ట్ అయితే పార్టీ ఎవరు చూసుకోవాలి? హరీష్ రావు చూసుకోవాలి. హరీష్ రావు కూడా అరెస్ట్ చేస్తారా? మరి ఎవరు చూస్తారు? ఇవన్నీ పరిణామాలు చూస్తే ఖచ్చితంగా చాలా చాలా విషయాలు రాబోయే వారం 10 రోజులు తెలంగాణలో రాజకీయాలు ఆసక్తికరంగా ఉండేటువంటి అవకాశం అయితే చాలా స్పష్టంగా కనబడతా ఉంది. సో కేసీఆర్ అరెస్ట్కి రంగం సిద్ధమైనట్టుగానే చాలా స్పష్టంగా తెలుస్తూ ఉంది. విదేశాల్లో ఉన్నత విద్యను చదువుకోవాలని అనుకుంటున్నారా? అయితే వెంటనే ఫ్లైగ్రాడ్ ఓవర్సీస్ ఎడ్యుకేషన్ కన్సల్టెన్సీని సంప్రదించండి. మీ విదేశీ కలలను సాకారం చేసుకోండి. ఫ్లైగ్రాడ్